ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో చేయడానికి మెయిన్ రీజన్ నేను నా మిత్రుడు హైపరాది ఇద్దరు ఇందులో 2 క్యారెక్టర్లు చేసాం. మన జగదీశ్వర్ అమ్మగారు మేము జబర్దస్త్ చేస్తున్నప్పటి నుంచి మాకు బాగా క్లోజు. ఇలాగ వాళ్ళ అబ్బాయి డైరెక్షన్ చేస్తున్నారంటే నేను ఆవిడని చూసి అయితే సెట్కి వెళ్ళాను ఫస్ట్, ఎందుకంటే డైరెక్టర్ ఎవరో మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన సురేష్ గారు డైరెక్టర్ అంటే చాలా ఎనర్జెటిక్గా చేస్తున్నారు, మేకింగ్ కూడా చాలా బాగుంది. నాకు అనిపించింది పర్లొద్దు మంచి విజన్ ఉంది, మంచి డైరెక్టర్ అవుతాడు అనిపించింది. ఈ సినిమాకి అయితే జగదీశ్వర్ అమ్మగారు అబ్బాయి అన్నారు, కానీ ఈ సినిమా తర్వాత అయితే సురేష్ వాళ్ళ అమ్మగారు జగదీశ్వర్ అమ్మగారు అంటారు. మన వరుణ్ సందేశ్ అన్న కానీ విలన్ క్యారెక్టర్ చేసాడండి ఈయన, తుక్కు ర్యాగ్గొట్టాడు. నాకైతే అనిపించింది మామూలుగా హిందీ వాళ్ళు ఆ కట్అవుట్స్ అయ్యి ఉంటాయి కదా, ఆ రేంజ్కి ఏం తగ్గకుండా చేశాడు, మామూలుగా లేదు. మన ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు కానివ్వండి, హీరో గారు విజయశంకర్ గారు కానివ్వండి, మన హీరోయిన్ అప్సరా రాణి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు. నేను ఆ అమ్మాయికి మేనమామ అవుతాను ఈ సినిమాలో. నాకు ఇచ్చి చేయకుండా హీరో గారికి ఇచ్చి చేశారు. పార్ట్ 2లో డైరెక్టర్ గారిని అడిగాను, మీకు ఏమాత్రం అవకాశం ఉన్న పార్ట్ 2 మనతో ప్లాన్ చేయండి అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. ఇందులో వర్క్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. రైటర్ రామ్ ప్రసాద్ గారికి, మా యాక్టర్ కోటి గారికి, మన ఇంకా ఎవరుంటే వాళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి.